ఎదగడం ముఖ్యం, రాజకీయంగా ఎంత లాభపడ్డామనేదే చూసుకుంటాం తప్ప మిగతా సంగతులు మాకు పట్టవని రామ్ మాధవ్ అనే నాయకుడు చెప్పేశారు. దక్షిణాదిలో ఎలా బలపడాలా అని ఆలోచిస్తున్నామని కొన్నాళ్లుగా బీజేపీ కింద మీద పడుతోంది. ఇంతలో గవర్నర్ నియామకం జరగబోతోంది. మరి మోడీ ఎలాంటి ఎత్తుగడ రెడీ చేశారో తెలుసా? మోడీ పాలనలో గవర్నర్లు యాక్టివేట్ అయ్యారు. కేంద్రం ఎజెండాను రాష్ట్రాల మీద రుద్దేందుకు రాజ్ భవన్లు దారులు తెరిచాయి. గవర్నర్ రాయబారాలు నడిపిన రాష్ట్రాలు కూడా ఇరుగున పొరుగున ఉన్నాయి అనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి కొన్నాళ్లుగా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ఎత్తుగడ వేస్తారనే సంకేతాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మా గవర్నర్ వస్తారు అంటూ ఓ పార్టీ మాట్లాడుతోంది అంటే పరిస్థితి మారుతుందేమోనన్న ఆలోచనలు వస్తున్నాయి. పార్టీలతో సంప్రదింపులు, కేసులుండి కొట్టుమిట్టాడుతున్న నాయకుల్ని తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదపడం లాంటివన్నీ బీజేపీ నాయకత్వం అలవోకగా చేస్తుందని తమిళనాడు లాంటి చోట్ల రుజువయ్యిందనే ఆరోపణలు కాంగ్రెస్ చేస్తోంది కొన్నాళ్లుగా. అందుకే గవర్నర్ మారుతున్నారంటే ఎవరు వస్తారు, ఎలా ఉండబోతోంది అని రాజకీయం లెక్కలేయడం మొదలుపెట్టింది. మరి కొలిక్కి వచ్చేందుకు ఇంకెన్నాళ్ళు పడుతుందో చూడాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.